అమ్మయ్య మొత్తానికి ఇప్పుడు గుజరాత్ టీం నుంచి ముంబై టీంలోకి అయితే వచ్చేసినప్పా. ఇప్పుడు పై ఖర్చులు కావాలంటే మా పెద్ద ఆయన చూసుకుంటారు. బుమ్రాబాయ్ సూర్యాబాయ్ ఏంది మీ రియాక్షన్స్? నేనైతే ఇప్పుడు మన టీంలోకి వచ్చేసా. ఫుల్ ఖుషి కదా మీరైతే. నువ్వు వస్తే ఏంది, రాకపోతే నాకేంది? నువ్వు వచ్చినావు నాకేమన్నా ఐపీఎల్ సాలరీ పెంచుతారా లేదా తగ్గిస్తారా? నువ్వు వచ్చినావు కెప్టెన్ గా ఉంటావు చేస్తావు అంతే. ఏందిరో కెప్టెన్ వాని రెస్పెక్ట్ కూడా లేకపోయింది. అది సరే కానీ ఈసారి ఐపీఎల్ లో కప్ప మనమే కొట్టాలి ఏది ఏమైనా. ఇప్పటికే ఆ సిఎస్కే వాళ్ళు మన 5 ట్రోఫీలని సమానం చేసేసింటారు. కాబట్టి ఈసారి మనం గేర్ మార్చి ఈసారి ఒక ట్రోఫీ కొట్టాల్సిందే. వాళ్ళు దీనికంటే ఒకటి లీడ్ పెట్టాల్సిందే. కొడదాం ఈసారి మందే కప్పు. టీమిండియా మొత్తం మన టీంలోనే ఉంది. ఇంకా మంది కప్పు రాకపోవడం అనేది అసాధ్యం. అదంతా ఓకే గానీ నీకు ఒకవేళ ఇంజూరీ అయిపోతే ఎవరు కెప్టెనా అని ఆలోచిస్తా ఉంటా నేను. మన టీంలో కెప్టెన్లు కరువా? టీమిండియాలో ఉన్న 4 కెప్టెన్లు మొత్తం మన టీంలోనే ఉండరు. హార్దిక్ పాండ్యా కెప్టెన్, మన టీమిండియా మెయిన్ కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. ఆ తర్వాత మొన్ననే T20 కెప్టెన్ సూర్య నువ్వు ఉండవు, టెస్ట్ కెప్టెన్ నేనుంటా. ఇంకా కెప్టెన్లో ఏందిరా? నాకు ఇంజూర్ లేదు, బొక్క లేదు. మీరైతే ఏం భయపడకండి, నేనే కెప్టెన్ ఉంటా. ఈసారి అయితే మనం ముంబై ఇండియన్స్ కి కప్పు గెలిపిస్తున్నాం అంతే. చూసారు కదా ముంబై ఇండియన్స్ కి రోహిత్ ఎఫెక్ట్ ఎలా ఉందో. జస్ట్ కెప్టెన్ కాదని పోస్టర్ పెట్టేపాటికే లక్షలాది మంది అన్ఫాలో చేశారు. ఇది రోహిత్ శర్మ అంటే. ఇంతవరకు ముంబై ఇండియన్స్ టీమ్ కి 5 కప్పులు గెలిపించా. ఇంకా చాలు, ఇంకా ఫ్యాన్స్ కోసం ఆడతా. ముంబై ఫ్రాంచైజీ కోసం కాదు. ఇక కప్పు కొట్టడం ముఖ్యం కాదు, ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేయడమే ముఖ్యం. అరే ఏంటి రోహిత్ బ్రో అంట మాట్లాడేసావు? నీ కెప్టెన్ లో ఉన్నప్పుడు నేను ఎంత మంచి మ్యాచ్లు ఆడలేదు, ఇది ఎన్ని మ్యాచ్లు గెలిపలేదు. ఇప్పుడు నా కెప్టెన్ వచ్చేసరికి నువ్వు ఇలా అంటావా? సరే తమ్ముడు, నువ్వు అడుగుతున్నావు అని చెప్తున్నా. ఒకవేళ నాకు ఇంట్రెస్ట్ ఉంటే నేను ఆడతా, లేదంటే మ్యాచ్కి బొక్క పెడతా అంతే. రియల్లీ నేనైతే గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. అసలు వరల్డ్ కప్ లో వికెట్లు తీయడం ఏంది, ముంబై ఇండియన్స్ అన్ని తీసుకోవడం ఏంది, ఇదైతే నా అదృష్టం అని చెప్పాలి. అందులో వేరే టీమిండియా నంబర్ 1 బౌలర్ అయినటువంటి జస్ప్రీత్ బుమ్రా కూడా బౌలింగ్ చేయడం అయితే ఇదైతే మెరాకిల్ అసలు. కాబట్టి ఈసారి ముంబై ఇండియన్స్ టీమ్ లో బాగా బౌలింగ్ వేయాలి, మంచి పేరు కొట్టేయాలి. నెక్స్ట్ ఐపీఎల్ లో ఇంకా కోట్లు కుమ్మరించుకోవాలి. అరే కోయిడ్జీ, ఐపీఎల్ లో బౌలింగ్ వేయడం అంటే అంత ఈజీ కాదు. అది 1 డే ఫార్మాట్ కాబట్టి నువ్వైతే వరల్డ్ కప్ లో అన్ని వికెట్లు తీసావు. ఇది T20 ఫార్మాట్, ఇక్కడ పిచ్చులు అలాగుండదు. నువ్వైతే ప్రతి బాల్ 200% ఎఫర్ట్ పెట్టి బౌలింగ్ వేస్తే తప్ప మ్యాచ్ గెలవరు. అమ్మయ్య మొత్తానికి మన ముంబై ఇండియన్స్ వాళ్ళు అయితే యాక్షన్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారనే చెప్పాలి. మన టీంలో ఓపెనర్గా రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, మిడిల్ ఆర్డర్లో స్కై, తిలక్ వర్మ, ఇంకా చాలా మంది ఉన్నారు. బౌలింగ్లో అయితే అసలు బుమ్రా, కోయిడ్సీ, మధుశంక, నబీ అట్లా మంచి మంచి బౌలర్స్ ఉన్నారు. కాబట్టి ఈసారి అయితే కప్పు కొట్టనే తీరుతాం. మన ఛానల్లో ఆల్రెడీ ఆర్సీబీ, సిఎస్కే స్క్వాడ్స్ అయితే పెట్టినాం ఫ్రెండ్స్, కావాలంటే వెళ్ళి చూడొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.